సార్ అయితే ఇప్పుడు ఈ వాలంటీర్స్‌ది ఈ పెన్షన్స్ విషయానికి సంబంధించి ఒక గొడవ అయితే అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది సార్. అది నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్స్‌కి సంబంధించిన ఫైల్ పైనే చేస్తాను అని చెప్పి. అంటే దీని ద్వారా బయటకొచ్చిన విషయం ఏంటంటే ఈ వాలంటీర్స్‌కి సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో అది ఈ 5 సంవత్సరాల్లో ముగిసిపోయింది. మళ్ళీ నెక్స్ట్ నుండి మళ్ళీ కొత్తగా తీసుకోవాలి అని చెప్పి అయితే తెలుస్తోంది. ఒకవేళ వీళ్ళనే అయినా తీసుకోవచ్చు. లేదంటే మరొక టీమ్ రావచ్చు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అది ఏ విధంగా ఉంటుందంటారసల? యాక్చువల్లీ వాలంటీర్స్ వ్యవస్థ 2019కి ముందు లేదు. హ్మ్. ఏ ప్రభుత్వంలోనూ లేదు. హ్మ్. ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా లేదు. హ్మ్. జగన్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే దీన్ని ఒక ఒక ఫార్ములా ఎవాల్వ్ చేసి వాలంటీర్‌లని అపాయింట్ చేశారు. రిక్రూట్ చేసుకున్నారు. హ్మ్. సో, వీళ్ళందరికీ ఒక రూ. 5,000 ఎంతో వేతనం అన్నారు. వీళ్ళు నిజానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా వాళ్ళకి ఈ పే స్కేల్స్ అవేమీ వర్తించవు. హ్మ్. సో, అట్లా నడుపుకుంటూ వస్తున్నారు. మొత్తానికి ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నియమించారు. వాళ్ళని కేవలం పెన్షన్‌లు పంపిణీ వరకు, దాంతో పాటుగా ఇతర ప్రభుత్వ సర్వీసులు, ప్రభుత్వ సేవలు ఆహ్, మన ప్రజలకి, లబ్ధిదారులకు చేరే విధంగా వాళ్ళు రకరకాల సర్వీసులు చేస్తూ వస్తున్నారు. దానికి తోడు ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాలు పెట్టారు. విలేజ్ లెవెల్‌లో గ్రామ సచివాలయాలొచ్చినాయి. హ్మ్. వార్డు లెవెల్‌లో సచివాలయాలొచ్చినాయి. సో, వాళ్ళతో వీళ్ళు అనుసంధానం. ఆ ప్రజలకి ఆ సచివాలయాలు జవాబుదారీ. సో, హ్మ్. అంటే పాలనని జిల్లా కేంద్రాల నుంచి, మండల కేంద్రాల నుంచి, గ్రామాలు స్ గ్రామాలకి, వార్డులకి హ్మ్. ఇంకా మరింత దగ్గరగా మన గడపలోకి లిటరల్లీ గడపలోకి వచ్చినట్టనమాట. సో, ఇది ఒక సరికొత్త సంచలనమే. సో, కొత్తగా మళ్ళీ వాలంటీర్లు. సో, ఈ వ్యవస్థ అయితే బాగా నడిచింది. ఇప్పుడు ప్రజలు చాలా యాక్సెసిబిలిటీ ఫీల్ అవుతున్నారు. హ్మ్. అంటే ప్రభుత్వ సేవలన్నీ కూడా మా గడపలోకొస్తున్నాయి. ఈవెన్ వాలంటీర్లు కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్రభుత్వ సేవలకు సంబంధించి వాళ్ళ సమస్యలేమున్నాయో తెలుసుకొని, వీళ్ళే పరిష్కరించి మళ్ళీ వాళ్ళకి చెప్పటము, జవాబుదారీగా పనిచేస్తున్నారు. అయితే ఈ ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యంలో ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి, వీళ్ళు వీళ్ళనేమో వైసీపీ తన పార్టీ వ్యవహారాలకి వాడుకుంటున్నది కాబట్టి, వీళ్ళని ఎన్నికల బాధ్యతలకి దూరంగా ఉంచాలి అని చెప్పి అపోజిషన్ వాళ్ళ కంప్లెయింట్. హ్మ్. సో, అందులో భాగంగానే ఈసీ వీళ్ళని దూరంగా పెట్టింది. పెన్షన్‌లు వీళ్ళ చేత నువ్వు పంపిణీ చేయించొద్దు. పార్టీ వ్యవహారాలకి వాడుకోవద్దు అని చెప్పి చెప్పింది. దానికి విరుడుగా చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలో ఉన్న వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి పార్టీ యాక్టివిటీస్‌కి వాడుకోవడము. పైగా వాళ్ళు ఏం హామీలు ఇస్తున్నారంటే మీకు ఎలక్షన్‌లు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఉద్యోగం మీకుంటుంది. యూ నీడ్ నాట్ వరీ అని ఓకే. జెప్పి ఈ 3 నెలలకి ఇవ్వాల్సిన జీతం 3,500, 15,000 వాళ్ళకి ఇచ్చేసి ఏమి హ్మ్. వాళ్ళని ఈ పార్టీ ప్రచారాలకు సంబంధించి డ్యూటీలు వేసి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఓకే అంటే సార్. చాలా మంది ఇప్పుడు వాలంటీర్ల డ్యూటీలో లేనట్టు లెక్క. వాళ్ళు ఒక రకంగా వైసీపీ కార్యకర్తల కిందకొస్తారు. కార్యకర్తల అవును. కిందే ఆహ్, కార్యకర్తల కిందే వైసీపీ భావిస్తున్నది. 1, 2 సార్లు గతంలో మన విజయసాయి రెడ్డి గారు కూడా అటువంటి వ్యాఖ్యానాలే చేశారు. చేశారు. అటువంటి ఓకే సార్. అర్థం వచ్చేట్టుగానే హ్మ్. మాట్లాడారు. సో, ఓవరాల్‌గా ఏంటంటే వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అన్న భావన ప్రజల్లో వచ్చింది. కానీ లబ్ధిదారులు మాత్రం దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ విత్ ఓకే సార్. వాలంటీర్స్. ఈ హ్మ్. నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థకి కొత్త వాళ్ళని తీసుకుంటారా? పాత వాళ్ళని తీసుకుంటారా? అనేది ఒక ప్రశ్న అయితే, హ్మ్. వీలైనంత వరకు వాళ్ళకి 5 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళని హ్మ్. ఇగ్నోర్ చేస్తారని అనుకోనక్కర్లా. ఓకే అందులో సార్. జగన్ గవర్నమెంట్ అట్లా వాళ్ళని మొత్తాన్ని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకుంటుంది అని అనుకోనక్కర్లేదు. కొత్త వాళ్ళని తీసుకోవడం కోసమే తొలి సంతకం చేయక్కర్లేదు. ఓకే సార్. యాక్చువల్లీ తొలి సంతకం ఎందుకు చేయాలంటే, ఈ వాలంటీర్ వ్యవస్థకి ఒక చట్టబద్ధత కల్పించడం కోసం. అంటే ఓకే ఒక సార్. చట్టం చేయటం, ఒక బిల్లు పాస్ రూపొందించి చేయడం. దాన్ని హ్మ్. అసెంబ్లీలో చట్టం చేసి పొందుపరచడం. హ్మ్. చేస్తే వీళ్ళకి ఒక స్టాట్యూటరీ స్టేటస్ వస్తుంది. హ్మ్. చట్టబద్ధమైన హోదా వస్తుంది. హ్మ్. సో, చట్టబద్ధమైన హోదా వస్తే మళ్ళీ దానికి లింక్డ్‌గా అనేక సమస్యలొస్తాయి. సాలరీస్ దగ్గర నుంచి వాళ్ళ హక్కులు, అధికారాలు, హ్మ్. రకరకాల డ్యూటీస్, విధి విధానాలు ఇవన్నీ వస్తాయి. హ్మ్. మరి వీటన్నిటిని వన్స్ అండ్ ఫర్ ఆల్ జగన్ గారు దాన్ని ఇది క్లియర్ చేయాలనుకుంటున్నారా? ఏంటా అనేది ఆయన ఒక్క మాటే అన్నారు. వచ్చిన తర్వాత నేను తొలి సంతకము ఇప్పుడు హ్మ్. చంద్రబాబు నాయుడు గారేమో మేము అధికారంలోకి వచ్చిన డీఎస్సీ మీద తొలి సంతకం పెడతామన్నారు. హ్మ్. అంటే ఆ డీఎస్సీని రెగ్యులర్‌గా క్రమబద్ధీకరించి నిర్ణీత కాల వ్యవధిలో పరీక్షలు పెడుతూ ఆహ్, ఉద్యోగాలు హ్మ్. భర్తీ చేసే కార్యక్రమం. హ్మ్. దాన్ని చట్టబద్ధం చేస్తాము అని. ఓకే సార్. అట్లాగే అంటే అది ప్రజలకు ఒక హామీ. హ్మ్. ప్రమాణ స్వీకారం చేయంగానే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లాగే
తొలి సంతకాలు స్టేజీ మీదనే ప్రమాణ హ్మ్. స్వీకారం చేసిన మరుక్షణం స్టేజీ మీదనే ఆ ఫైల్ మీద సంతకం చేసిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు చాలా అవును మంది సార్. ముఖ్యమంత్రులు కూడా అలా చేస్తున్నారు. హ్మ్. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు డీఎస్సీ హామీ ఇచ్చారు. హ్మ్. నేను ప్రతి సంవత్సరం డీఎస్సీ దానికి చట్టబద్ధత కల్పించి నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా, గ్యాప్ పెరగకుండా చేస్తాను అని. హ్మ్. అట్లాగే ఈయన ఇప్పుడు మన వాలంటీర్ల వ్యవస్థ వివాదాస్పదం అయిన తర్వాత తాజాగా ఈ మధ్యనే వాలంటీర్ల వ్యవస్థ మీద ఫైల్ మీద నేను తొలి సంతకం చేస్తాను అన్నారు. ఓకే అంటే సార్. అర్థం ఏంటంటే వాలంటీర్లకి ఇటువంటి ఈ హిచెస్ లేకుండా హ్మ్. ఇబ్బందులు, అవాంతరాలు, ఏమి విఘాతాలు కలగకుండా వాళ్ళకి ఒక చట్టబద్ధమైన సెక్యూరిటీగా. స్థాయి హ్మ్. సెక్యూరిటీగా హ్మ్. చేస్తాము అనేది ఆయన ఉద్దేశ్యం అయి ఉండొచ్చు. ఓకే ఇక సార్. రిక్రూట్మెంట్స్ అంటారా? ఇప్పుడు కొత్తగా అదనంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇష్టమైన వాళ్ళు దే విల్ ఉంటారు. రీజాయిన్ హ్మ్. రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. ఇష్టం లేని వాళ్ళు వేరే జాబ్‌లు చూసుకోవచ్చు. వేరే హ్మ్. ఆఫర్స్ వస్తే. ఆ ఖాళీలు ఉంటాయి ఎటు. అవును వాటినెటు సార్. భర్తీ చేస్తారు. హ్మ్. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఉన్నట్టున్నారు. ఏమి సో, ఇంకా కొత్త వీళ్ళని మొత్తం పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకోవడం అనేది ఆయన ఉద్దేశ్యం కాదు. అట్లాగే అదనంగా కొత్త వాళ్ళని కూడా తీసుకోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉండదు. ఓకే సార్. ఎందుకంటే ఆ ఖాళీలన్నీ భర్తీ చేయాలి. ఖాళీలైతే భర్తీ చేయాలి. హ్మ్. ఉన్న వాళ్ళని తీసుకుంటారు. వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. ఓకే అది. సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. సో, మొత్తానికైతే ఇది పరిస్థితి. ఒకవైపు టీడీపీ చూసుకుంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వస్తుందో అప్పటి నుండి పెన్షన్ 4000 చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా ఏప్రిల్ మంత్ నుండి 4000 పెన్షన్ చేసి ఆ అమౌంట్ మొత్తం కూడా ఒకేసారి జులై మాసం నుండి ఇస్తాము అని చెప్పి కూడా ఆయనైతే చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి ఈ వాలంటీర్స్‌కి సంబంధించి కూడా తొలి సంతకం వాలంటీర్స్‌కి సంబంధించిన ఫైల్ పైనే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో, చూడాలి 2 పార్టీలు కూడా ఒకదానికి ఒకటి ఇంకా కొత్త కొత్త పథకాలనైతే తీసుకొస్తాయని అనుకుంటున్నారు. సో, చూద్దాము ఏం జరుగుతుంది ఎలక్షన్స్ టైంకి ఎవరు విన్ అవుతారు అనేది. థాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.